హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ వారేవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మరియు మన కుకీ పార్ట్నర్ యూనిబిక్ కుకీస్ కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకోసం ఒక వెరైటీ పచ్చడి అనాలా చట్నీ అనాలా ఏమనాలా అర్థం కావట్లేదు. ఎందుకంటే దీన్ని ప్లాస్టిక్ చట్నీ అంటారు. అంటే చిన్న చిన్న ప్లాస్టిక్ ముక్కలు కట్ చేసేసి అవన్నీ వేసి కొంచెం తీయగా చేసేసి దాన్ని ప్లాస్టిక్ చట్నీ అంటే ఎలా ఉంటుంది, చూడ్డానికి అలా ఉంటుంది. కానీ మనం ఈరోజు ప్లాస్టిక్ మనం తయారు చేసేది మన పప్పడి పండుతోటి. పప్పడి పండు స్కిన్ తీసేసి సన్నగా ఇప్పుడు చూడండి ఇలా సన్నగా మనం కట్ చేసి పెట్టుకోవాలి. ఈ కట్ చేసుకున్న వాటితోటి మనకి మీ అందరికీ తెలుసు పచ్చి పప్పడికాయతోటి మనం ఎన్నో జామ్లలో టూటీ ఫ్రూటీలు ఇవన్నీ కూడా తయారు చేస్తుంటారు. అలాగే ఈ పప్పడికాయని సన్నగా కట్ చేసేసుకుని చక్కగా షుగర్ సిరప్ దాంతో కుక్ చేసుకుంటే మనకి అది చిన్న చిన్న ప్లాస్టిక్ ముక్కల్లా కనిపిస్తుంది. సో ముందుగా ఈ ప్లాస్టిక్ చట్నీ ఎలా చేయాలో చూద్దాం. మనం కొంచెం మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఇందులో వేసుకుందాం. కొంచెం అంత నూనె వేసేసుకొని దీంట్లో మీ అందరికీ తెలుసు స్వీట్ చట్నీ చేయాలి అంటే దాంట్లో మనం సోంఫు, కలోంజీ, చిల్లీ ఫ్లేక్స్, కిస్మిస్, ముఖ్యంగా స్వీట్ చట్నీలు చేసుకునేటప్పుడు ఇవన్నీ వేసుకుంటాం. ఇది వరకే మామిడి పండుతోటి చట్నీ తయారు చేసి చూపించాను. మా ఇంట్లో ఇంకా ఉంది. ఏంటి చపాతీలు చేసి దాని మీద వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. కానీ ఈ ప్లాస్టిక్ చట్నీ ఎలా చేయాలో, మరి ఈ వింత చట్నీ ఎలా చేయాలో చూద్దాం. దీనికి కొంచెం నూనె వేడెక్కిన తర్వాత సోంఫ్, కొంచెం ఆ సోంఫ్ వేసిన తర్వాత ఇందులో కలోంజీ. ఈ కలోంజీ అనేది మనకి స్వీట్ చట్నీలలో చాలా దేంట్లో వేసుకున్నా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే మనం కొంచెం కిస్మిస్, మన చిల్లీ ఫ్లేక్స్తో పాటు మన పప్పడి పండు ఈ సన్నగా తరిగేసాను కదా, ఈ పప్పడి కాయని సన్నగా తరిగింది కూడా మనం దీంట్లో వేసేసుకొని లైట్గా టాస్ చేసుకుంటూ దీంట్లో పంచదార, మరి ఈ స్వీట్ చట్నీలో పంచదార అలాగే కొంచెం ఉప్పు కూడా వేసేసుకుందాం. వేసి తీయగా బ్రహ్మాండంగా ఇప్పుడు ఇదేంటి చూడడానికి ఏమైనా ప్లాస్టిక్ లాగా కనిపిస్తుందా? కొంచెం సేపు అయిన తర్వాత చూడండి ఇవన్నీ ప్లాస్టిక్ ముక్కల్లా తయారైపోతాయి. అయితే ఈ పంచదారలో ఇవి చక్కగా కుక్ అవుతాయి. దీంట్లో కొంచెం నీళ్లు పోసుకుందాం, మరీ ఎక్కువ అక్కర్లేదు. మనం కొన్ని నీళ్లు పోసుకొని స్లోగా దీన్ని కుక్ చేసుకుందాం. ఏంటి ఎలా ఉంటుందా, ఏంటి ఇంత సింపుల్గా చేసేస్తున్నాడు అనుకున్నా. ఏ వంట అయినా చాలా సింపులే. ఒక్కొక్క దాంట్లో ఒక టెక్నిక్ ఉంటుంది. ఆ టెక్నిక్ వాడేసి మనం వెరైటీ టేస్ట్లు తీసుకురావడమే మన స్పెషాలిటీ. ఇప్పుడు ఈ షుగర్లో ఈ పప్పడి పండు కుక్ అవుతుంది, చక్కగా ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది. కొద్దిసేపు అయిన తర్వాత ఈ పప్పడి పండు మంచి ప్లాస్టిక్లా తయారవుతుంది. తక్కువ మంటలో కొంచెం సేపు కుక్ చేసుకుందాం. ఇందులో కొంచెం అంత నిమ్మకాయ జ్యూస్ కూడా వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. పుల్లగా, తీయగా, కొంచెం ఉప్పు, కొంచెం ఘాటు, అన్ని రకాల టేస్ట్ ఉన్నదే నా దృష్టిలో ఒక మంచి చట్నీ. సో పర్ఫెక్ట్. ఇప్పుడు మూత ఇలా చక్కగా ఈ గిన్నె ఇలా ఓపెన్గా ఉంది కదా, దీంట్లో ఉన్న తేమంతా బయటికి వెళ్ళిపోతూ షుగర్ సిరప్లా ఫామ్ అయ్యేసరికి ఈ పప్పడి పండు కూడా ఉడికిపోతుంది. సో ఈ చట్నీ రెడీ అయిన తర్వాత మీకు ఒక చిన్న రొట్టె, దానిపైన ఈ ప్లాస్టిక్ చట్నీ వేసి ఎలా తినాలో చూపిస్తాను. మన ప్లాస్టిక్ చట్నీ రెడీ అవుతూ ఉంది. ఈ లోపల మనం పరాటా పిండి కలుపుకుందాం. దీనికోసం మైదా పిండి, దీంట్లో చిటికెడంత ఉప్పు, కొంచెం అంత వెన్న కూడా తీసుకొని దీన్ని చక్కగా ఇలా చేతితోటి క్రమ్ లాగా చేసుకుందాం. అయితే మిగతా వెన్న దానిపైన ఇదివరకే మీకు చూపించాను, పొరల్లా రావాలంటే కొంచెం వెన్న పిండిలో కలుపుకోవాలి. మిగతా వెన్న తర్వాత దాన్ని లేయర్స్ లాగా చేసి అందులో వేసుకోవాలి. దీంట్లో మంచి కలర్ రావడం కోసం మన కుంకుమ పువ్వు నీళ్లు ఏంటి అలాగే కొన్ని నీళ్లు కూడా దాంట్లో పోసుకొని ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు మన మంచి, ఎందుకంటే ఇది ప్లాస్టిక్ చట్నీతో తింటున్నాం, మంచి చూడ్డానికి మంచి టేస్ట్ మన రొట్టెలు కూడా ఉండాలి అంటే ఇందులో కొంచెం కుంకుమ పువ్వు నీళ్లు వేసాను. ఇది చక్కగా ఇప్పుడు చూడ్డానికి ఆ జిలేబీ పరాటాలు అంటారు కదా,
ఆ విధంగా ఇది తయారై దీంతో పాటు స్వీట్ చట్నీ తింటుంటే భలే మజా వస్తుంది. సో ఇప్పుడు దీనికి తగినన్ని నీళ్లు పోసి మనం మన పరాటాలకు కావాల్సినట్టు పిండి కలిపేసుకొని తర్వాత చట్నీల పరాటా ఎలా చేయాలో చూపిస్తాను. కొంచెం అంత కుంకుమ నీళ్ళు, మంచి టేస్ట్, మంచిగా కుక్ అయిపోయిన తర్వాత పరాటాలు కాల్చుకునేటప్పుడు ఈ కుంకుమ పువ్వు నీళ్ళు టేస్ట్ మంచిగా వస్తుంది. సో కొంచెం అంతా చక్కగా ఈ పిండిని మనం కలిపేసి తర్వాత దాన్ని ఒక ఉండలా చేసి పెట్టేసుకుందాం. కొంచెం సేపు రెస్ట్ అవ్వాలి, ఎందుకంటే మనం మైదా పిండితో మనం ఎప్పుడన్నా పిండి చేసుకున్నప్పుడు వెంటనే దాన్ని రుద్దడానికి ట్రై చేయకండి. కొంచెం సేపు రెస్ట్ అవుతే పర్ఫెక్ట్గా మనకి రుద్దడానికి వస్తుంది. లూజ్గా కొంచెం పిండి వేసుకొని దీన్ని సన్నగా రోల్ చేసుకోవాలి. ముందే చెప్పాను, మైదా పిండిని ఎప్పుడన్నా మనం చక్కగా మర్దన చేసి పెట్టిన తర్వాత ఒక 15 నిమిషాల పాటు రెస్ట్ ఇస్తే చక్కగా రోల్ అవుతుంది. అదే మనం రెస్ట్ ఇవ్వలేదనుకోండి, ఇలా సాక్కుంటూ వెనక్కి వచ్చేస్తుంది. అలా కాకుండా ఇప్పుడు కొంచెం సేపు రెస్ట్ ఇచ్చి ఇలా చేస్తుంటే ఇది పొడుగు అవుతుంది చక్కగా. ఇలాగే సన్నగా పొడుగ్గా చేసుకోండి. దాని తర్వాత దీనిపైన వెన్న మనం రుద్ది దీన్ని చక్కగా మన పొరలు రావడం కోసం ఎలా చేయాలో చూపిస్తాం. మన ప్లాస్టిక్ చట్నీ కూడా రెడీ అవుతుంది. మరి ఇక్కడ మన పరాటా ఇలా సన్నగా పొడుగ్గా చేసేసుకున్నాం. అయితే ముఖ్యంగా ఇట్లా కుంకుమ పువ్వు మనకి చూడండి చక్కగా వేసాం. ఇది స్వీట్ ఇలా చేసుకునేటప్పుడు అది వేసుకుంటే బాగుంటుంది. కానీ దీనిపైన మంచిగా పొరలు రావాలి అంటే మనం వెన్న తీసుకొని దీనికి చక్కగా మనం లేయర్స్ అన్నమాట. ఈ వెన్న ఇలా మనం చక్కగా ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే తర్వాత మనం పరాటా ఎప్పుడైతే చేస్తామో దానికి చక్కగా ఆ పొరల్లా రావడానికి ఈ వెన్న ఉపయోగపడుతుంది. మనం ఎంతైతే రోల్ చేసుకున్నామో దానికి అంతటికి మనం ఇలా, ఎందుకంటే మడత కాజాలు అవి చేసుకునేటప్పుడు కూడా ఇలా కొన్ని రకాలుగా మనం చేస్తూ ఉంటాం. సో ఇలా వెన్నంతా చక్కగా అయిన తర్వాత ఇంకా కొంచెం ఆ లేయర్స్ రావడానికి హెల్ప్ అవ్వడం కోసం కొంచెం అంత మైదా పిండి ఇలా జల్లేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఇలా చుట్టేసుకుందాం. చూస్తారు కదా, చాలా సింపుల్. తర్వాత ఒక చాక్ తీసుకొని లైట్గా ఇలా కట్ చేసుకుందాం. మీకు చిన్నగా కట్ చేసుకొని ఒక్కొక్కటి కూడా రోల్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా రెండు కూడా ఒకదానిపైన ఒకటి పెట్టి రోల్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత ఒక గుండ్రం తీసుకొని దాన్ని ఇలా ప్రెస్ చేసుకొని దానిపైన మరో గుండ్రం తీసి ఇలా రెండు కూడా పెట్టి మనం చేసుకోవచ్చు. చేసుకొని దీన్ని చక్కగా మనం ఒక పరాటాలాగా రుద్దేసుకుందాం. ఇలా రెండుగా నేను చేసి చూపిస్తున్నాను. ఇలా ఆ ప్లాస్టిక్ చట్నీ ఏదైతే చేసుకుంటున్నామో ఈ పరాటాల పైన మనం వేసుకొని తింటే చక్కగా మంచి కలర్, ఎల్లో కలర్, మన కుంకుమ పువ్వు. మనకు తెలుసు మనం ఎటువంటి రంగు వేయలేదు, ఇది కుంకుమ పువ్వు నీళ్ళతో మనం చేసుకున్నాము, అందుకే మంచి టేస్ట్ కూడా వస్తుంది. అందులో మంచిగా వెన్న కూడా వేసాం. ఇంకేం కావాలి? ఇప్పుడు మనం వీటిని మంచిగా రుద్దేసుకొని పరాటాలు తయారు చేసుకున్నాం. ఇలా చేసుకొని వీటిని చక్కగా మరీ గట్టిగా ఒకేసారి ఒత్తేయకూడదు, సో ఈవెన్గా చక్కగా మనం రోల్ చేసుకోవాలి. మీకు కావాల్సిన సైజులో కనుక చేసేసుకొని పెట్టుకొని చక్కగా వీటిని మనం రెండు పక్కల కుక్ చేసుకుందాం. ఇలా చేసుకున్న తర్వాత వేడి పెనంపై మనం చక్కగా వీటిని ఫ్రై చేసేసుకుందాం. ఇలా మరి మన ప్లాస్టిక్ చట్నీ కూడా చూడండి, ఇప్పుడు ఇదేదో ప్లాస్టిక్ పేపర్ ముక్కల్లా తయారైపోయింది. స్వీట్గా చట్నీ. ఈ పరాటాలు రెడీ అయిన తర్వాత ఈ చట్నీ వేసుకొని తింటే భలే సూపర్గా ఉంటుంది. మరోసారి చూడండి, ఈ చట్నీ మనకి ప్లాస్టిక్ ముక్కల్లా తయారైపోయింది. దీన్ని మనం ఈ పరాటాల మీద, అది కూడా కుంకుమ పువ్వు నీళ్లతో తయారు చేసిన ఈ పరాటాలు మంచిగా వేడిగా తింటే భలే సూపర్గా ఉంటుంది. మరి రెండు వైపులా కుక్ చేసుకొని తినేయడమే. ఈ ప్లాస్టిక్ చట్నీ కూడా రెడీ అయిపోయింది. మన ఈ పరాటాలు కూడా కొంచెం సేపట్లో రెడీ అయిపోతాయి. రెండు పక్కల ఫస్ట్ చక్కగా కుక్ చేసి లాస్ట్లో కొంచెం బటర్ కనుక వేస్తే మీకు ఇవి బ్రహ్మాండంగా తయారవుతాయి. ఒక సైడ్ కుక్ అయిన తర్వాత మనం కొంచెం వెన్న మన పరాటాలకి లైట్గా పట్టించి, ఈ పరాటాలు చూడండి చక్కగా పొరల్లా తయారైపోయాయి. వీటిని తీసుకొని మనం ఇలా ఏం చేస్తామంటే
ఇట్లా టేబుల్ మీద పెట్టి వీటిని ఇలా లేయర్స్లా తయారు చేస్తాం. దీనివల్ల ఇలా పొరలుగా మనకి మన పరాటా రెడీ అయిపోతుంది. దానిపైన మనం చేసుకున్న మన ప్లాస్టిక్ చట్నీ ఏంటి, ఇది పొప్పడి పండుతో మనం చేసుకున్న ఈ ప్లాస్టిక్ చట్నీని దీనిపైన కొంచెం ఇలా వేసేసుకుందాం. కుంకుమ పువ్వు నీళ్ళతో చేసుకున్న పరాటాలు, మన ప్లాస్టిక్ చట్నీ రెడీ అయిపోయింది. వీటిని తింటే ఎంత బాగుంటుంది అనుకున్నారు. మంచిగా ఆ కుంకుమ పువ్వు సువాసన, ఈ పరాటాలు పొరలుగా భలే సూపర్గా ఉంటుంది. ఇలా తీసేసుకొని తినేయడమే. అయితే ఈ చట్నీలో మీరు కావాలంటే ఇంకో కొంచెం సిరప్గా కొంచెం జామీగా కూడా చేసుకోవచ్చు. బెంగాల్లో చేసుకొనివ్వండి, రాజస్థాన్లో చేసుకొనివ్వండి, ఎక్కడ చేసుకున్నా మన ఇండియా డిషే కదా. ఇలా వెరైటీలు చేసుకొని మనం కూడా ట్రై చేయాలి. ఈ పరాటాలు ఇలా తింటుంటే పొరల పరాటా పైన మనం మంచి పప్పడికాయతో చట్నీ భలే టేస్టీగా ఉంది. డౌటే అక్కర్లేదు. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. కుంకుమ పువ్వు పరాటా ప్లాస్టిక్ చట్నీ తయారు చేయ విధానం: కొంచెం నూనెలో సోంఫు, కలోంజీ, చిల్లీ ఫ్లేక్స్, అలాగే సన్నగా కట్ చేసుకున్న పప్పడికాయ, పంచదార, ఉప్పు, కొన్ని నీళ్లు పోసి కొంచెం నిమ్మరసం వేసి దీన్ని చక్కగా ఉడికించుకోవాలి. ఈ పరాటా చేసుకోవడం కొరకు మైదా పిండి, కొంచెం బటరు, కుంకుమ పువ్వు నీళ్లు వేసి చక్కగా పిండి కలుపుకోవాలి. దాన్ని సన్నగా రుద్దుకొని దానిపై మరింత బటర్ రుద్ది కొంచెం అంత మైదా పిండి వేసి రోల్ చేసుకోవాలి. చూసారు కదా మరి నేను చేసిన వంటకం. నెక్స్ట్ రాగిని మీకోసం ఒక స్పెషల్ వంటకం చూపిస్తోంది, మరి చూడండి. హలో నమస్తే, నేను మీ రాగిని వచ్చేసాను. ఈరోజు మీకోసం చక్కటి స్నాక్ తీసుకొని, ఇలాంటి స్నాక్ చేశారనుకోండి ఒక వారం పాటు మీరు డబ్బాలో పెట్టేసేయండి. రోజు 2 ఇవ్వండి, మార్నింగ్ వెళ్ళేటప్పుడు, లేదంటే ఈవినింగ్ ఆడుకునే ముందు ఇవ్వండి. చక్కగా హెల్దీగా ఉంటారు. సో మరి ఈరోజు నేను చూపించేది మీకు పాలకూర అప్పాలు. ముందుగా ఒక గ్రైండర్ తీసుకొని ఇందులో పచ్చిమిరపకాయలు, అలాగే ఫ్రెష్గా అల్లం, ఒక చిన్న ముక్క అల్లం వేసుకోండి. అలాగే కొంచెం అంత జీలకర్ర వేసుకొని ఇందులో సాల్ట్ కూడా వేసుకుందాం. వేసుకొని ఫస్ట్ మనం ఇది గ్రైండ్ చేసుకుందాం. ఈ అప్పాలకి ఈ మిశ్రమాన్ని నేను కారము అలాగే మసాలా కోసం వాడుకుంటున్నాను. చాలామంది ఉప్పు కారం వేసుకొని కూడా చేసుకుంటారు, కానీ ఇలా ఫ్రెష్గా అల్లము అలాగే పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకొని చేస్తే ఇంకా బాగుంటుంది. మరి మనం గ్రీన్ కలర్తో చేస్తున్నాం కదా అప్పాలు, అందుకనే పచ్చి కారమే వేసుకుంటున్నాను. మరి ఇది నేను చక్కగా గ్రైండ్ చేసుకుంటాను. చూడండి, మన జీలకర్ర, పచ్చిమిరపకాయలు అలాగే అల్లము చక్కగా గ్రైండ్ చేసుకున్నాను. చెప్పాను కదా, మరీ పేస్ట్గా చేసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం బరుకుగా. ఎలాగో మనం పాలకూర వేస్తున్నాము, మధ్యలో తగిలినా చాలా బాగుంటుంది. సో మరి అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనం తడుపుకోవటమే పిండి. ముందుగా మనం బియ్యపిండి, ఇదేం తడిపిండి కాదండి, మీరు డైరెక్ట్గా బియ్యపిండి వేసుకోవచ్చు. బియ్యపిండి వేసుకున్న తర్వాత ఇందులో మనం నువ్వులు, ఈ నువ్వులు పల్లీలు అనేవి చాలా హెల్దీ కదా పిల్లలకి, సో కొంచెం ఎక్కువగా వేసుకున్నా బాగుంటాయి. నువ్వులు అలాగే పల్లీలు కూడా మీరు కొంచెం క్రష్ చేసుకొని పచ్చివే వాడుకోవచ్చు. మనం ఎలాగో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఇందులో మరి మనము వేడి నూనె కానీ లేదంటే బటర్ కానీ వేస్తారు చాలామంది. నేను కాస్త బటర్ వేసుకుంటున్నాను, మనకి కరకరలాడుతూ రావాలి కదా, అందుకనే 1 టీ స్పూన్ బటర్ వేసుకుంటే బాగా వస్తాయి. వేసుకొని మిక్స్ చేసేయండి. మరి ఈ బటర్ని మొత్తం పిండికి పట్టేంత వరకు కలపండి. చాలా సింపుల్ అయిన రెసిపీయే చూపిస్తున్నాను, కానీ మనం ఎంతమంది ట్రై చేసాము అన్నదే క్వశ్చన్. సో ట్రై చేయకపోతే చేయాలి. మరి బటర్ వేసేసి కలిపేసాను. ఇప్పుడు మనం ఈ అల్లం పేస్ట్ కూడా వేసుకుందాము. ఎప్పుడు పాలకూర అంటే పాలకూర పప్పు, మనం పాలకూర టమాటా వేసి చేస్తాము, లేదంటే మామూలుగా కూరలాగా చేస్తాము. కానీ ఇలా అప్పాలల్లో కూడా వేసుకుంటే బాగుంటాయి. ఈ పచ్చికారాన్ని కూడా ఒక్కసారి మంచిగా మిక్స్ చేసేద్దాం. ఇంకా మనం
పాలకూర వేసుకోవటమే. పాలకూరని సన్నగా తరిగేసుకోండి. మీరు కావాలంటే బ్లాంచ్ కూడా చేసి వేసుకోవచ్చు, కానీ అవసరం లేదు. బ్లాంచ్ అంటే మనం కొంచెం వేడి నీళ్ళలో వేసుకోవచ్చు, కానీ మనం ఎలాగో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి అవసరం లేదు. ఈ పాలకూరని ఎక్కువగా వేసుకుంటే మనకి గ్రీన్ కలర్గా కనిపిస్తుంది, అలాగే పిల్లలకి ఎక్కువగా గ్రీన్ లీఫీ వెజిటబుల్ ఇచ్చినట్టు కూడా మనకి సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. మరి చూడండి, మొత్తం పాలకూర వేసేసాను. వేసేసి మిక్స్ చేసేయండి. మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా పిండి తడుపుకోవాలి. మరి వాటర్ ఫస్ట్ కొంచెం సరిపోతుంది, ఈ వాటరే సరిపోతుంది. ఎప్పుడైనా ఇలాంటి అప్పాలు చేసినప్పుడు మీరు పిండి తడపగానే వెంటనే చేసేసి డీప్ ఫ్రై చేసేయాలి. లేదంటే మీరు ఈ పిండిని కాస్త రెస్ట్ చేశారనుకోండి, వాటర్గా అయిపోతుంది. అందుకనే ఇమ్మీడియట్గా అప్పాలు చేసుకోవటమే మంచిది. ముద్ద రెడీ అయిపోయింది. చూడండి, మరీ పలుచగా లేదు, అలానే గట్టిగా కూడా లేదు. ఒక పేపర్లో మనం ఒత్తేసుకొని డీప్ ఫ్రై చేసేటమే. మరి నూనె వేడెక్కే లోపల మనం ఇక్కడ అప్పాలు ఒత్తుకుందాము. కాస్త ఒక ప్లాస్టిక్ కవరు, థిక్ ప్లాస్టిక్ కవర్ లేదంటే నూనె కవర్ ఉంటుంది కదా, ఆ నూనె కవర్ని మీరు కట్ చేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఎలా అప్పాలు ఒత్తుకుంటామో సేమ్ అలాగే కొంచెం లావుగా చేసుకుంటే బాగుంటాయి. లావుగా చేసుకున్నారనుకోండి, స్లో ఫ్లేమ్లో కాలుస్తే మనకి కరకరలాడుతూ వస్తాయి. అలాగే సన్నగా చేసుకున్నారనుకోండి, కొంచెం ఫాస్ట్గా కాలుతాయి, ఇంకా కరకరలాడుతూ ఉంటాయి. సో ఇలాగే మనం ఒక 1/2 kg పిండి మీరు చేశారనుకోండి, ఒక వారానికి హ్యాపీగా సరిపోతాయి పిల్లలకైతేనే. అదే మనకి అంటే ఇంకా మనం ఇంకొంచెం చేయాల్సిందే ఎక్స్ట్రా. ఇక్కడ ఆయిల్ కూడా మరీ వేడిగా లేదు, రెడీగా ఉంది డీప్ ఫ్రై చేసుకోవటానికి. ఎక్కువగా పల్లీలు నువ్వులు వేసుకుంటే ఇంకా బాగుంటాయి టేస్ట్. మరి ఈ అప్పాలు మనము స్లో ఫ్లేమ్లో బంగారు రంగు వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుందాం. మరీ కోల్డ్గా అవసరం లేదు, కొంచెం కలర్ వస్తే సరిపోతాయి. మనకి కరకరలాడుతూ ఉండాలి. స్లోలా కాల్చుకున్నారనుకోండి, లోపల కూడా కాలుతాయి, బయట కూడా చక్కగా క్రిస్పీగా ఉంటాయి. అదే మీరు ఫాస్ట్గా కాల్చేసారనుకోండి, మనం కొంచెం లావుగా ఒత్తుకుంటున్నాం కాబట్టి మరీ మెత్తగా కలర్ వచ్చేసాయి కదా. మరి నూనెలో నుంచి తీసేస్తాను. ఇంకా మీరు కలర్ కావాలంటే కాల్చుకోవచ్చు, కానీ మరీ మాడిపోతాయి. సో ఇది పర్ఫెక్ట్గా ఉన్నాయి. కొంచెం లైట్గా తీసుకున్నా పర్వాలేదు. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసేసి ఇవి ఒక న్యూస్ పేపర్లో కానీ పేపర్ టవల్లో కానీ మీరు తీసేసి పెట్టేసుకున్నారనుకోండి, ఏదన్నా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా ఏదన్నా ఉంటే మన పేపర్ టవల్కి పీల్ చేసుకుంటుంది. సో మరి చల్లారిన తర్వాత డబ్బాలో వేసేసుకోండి. పిల్లలకి మీరు ఈవినింగ్ పెట్టారనుకోండి, తినేసి ఆడుకోవటానికి వెళ్తారు. మరి నేనైతే ఎక్కడికి వెళ్ళట్లేదు, కూర్చుని నేను ఇవి తినాలి కదా. మరి కరకరలాడుతూ వేడిగా ఉన్నాయి, అయినా కూడా తింటాను. నేను సాల్ట్ కొంచెమే వేసుకున్నాను, మరీ ఎక్కువ వేసుకోలేదు. ఎందుకంటే పాలకూరలో సాల్ట్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా సాల్ట్ వేసుకుంటే సాల్టీగా ఉండకుండా మీ అప్పాలు టేస్టీగా ఉంటాయి. అలాగే ఈక్వల్ కలర్లో కాలాయి, ఒక దగ్గర నల్లగా అలా లేకుండా ఈక్వల్గా. ఇందులో నువ్వులు, పల్లీలు, పచ్చిమిరపకాయ, అల్లం ఫ్లేవరు ఫ్రెష్గా భలే ఉందండి. ఇలాంటివి మీరు డీప్ ఫ్రై అని అనుకుంటే కావాలంటే మీరు కొంచెం ఎక్స్ట్రా బటర్ వేసుకొని మీరు కావాలంటే బేక్ కూడా చేసుకోవచ్చు, కానీ ఇలా అయితేనే టేస్టీగా ఉంటాయి. మరి చూసేశారు కదండి, చక్కటి క్రిస్పీ అయిన పాలకూర అప్పాలు. వేడిగా అయినా సర్వ్ చేయండి, చల్లగా అయినా సర్వ్ చేయండి, కానీ తప్పకుండా సర్వ్ చేయండి. కొంచెం గ్రీన్ లీఫ్ వేయండి, లేదంటే కూరగాయలు వేయండి. ఆ కూరగాయలు వేసి ఎలా చేయాలో కూడా నేను చూపిస్తాను. మరి ఈ రోజుకైతే ఈ స్నాక్ తప్పకుండా ట్రై చేయండి. పాలకూర అప్పాలు తయారు చేయు విధానం: ముందుగా పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర, ఉప్పు గ్రైండర్లో వేసి బరకుగా పేస్ట్ చేసుకోవాలి. ఒక బౌల్లో బియ్యం పిండి, నువ్వులు, పల్లీలు, నూనె లేదా బటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ని కూడా వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూరను కూడా వేసి మరొకసారి మిక్స్ చేసి తగినన్ని నీళ్లు పోసుకొని కొంచెం గట్టిగా తడుపుకొని పెట్టుకోవాలి. ఒక పేపర్ తీసుకొని ఆయిల్ రాసుకొని
తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని అప్పల్లాగా ఒత్తుకొని వేడి నూనెలో మంచి రంగు వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత డబ్బాలో పెట్టుకొని ఒక వారం పాటు సర్వ్ చేసుకొని కట్ చేయడం కొంచెం కష్టమైన పనే. చూడండి, ఇలా స్లిప్ అవుతూ ఉంటుంది. అలా స్లిప్ కాకుండా సులువుగా కట్ అవ్వాలి అంటే మీరు ఇలాంటి ఒక పెద్ద చాకుని తీసుకొని ముందుగా ఇలా నిలువుగా పెట్టాలి. తర్వాత దీని కింద కొబ్బరి చిప్పను పెట్టి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే ఈజీగా విరిగిపోతుంది. తర్వాత మీరు ముక్కలు కట్ చేసి వాడుకోవచ్చు. చూసేశారు కదా ఈరోజు మన వారవ వంటలు. రేపు మళ్ళీ ఇదే టైంకి కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.